తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించే ఫస్ట్ లైన్ యెహోవా నా కాపరి. ఆటోల మీద, బస్సుల మీద, కార్ల మీద ఎక్కువగా కనబడేది యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సో చిన్నప్పటి నుంచి వెంటనే ఉన్నాం కాబట్టి ఈరోజు కూడా కొన్ని తలంపులను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో దయచేసి సమయం తక్కువ ఉంది కాబట్టి లాస్ట్ టైం అలాగే కంగారు చెప్పాను నేను. సో ఈసారి మాత్రం దేవుడు తన కృప దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఓకే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ప్రారంభిస్తున్నాడు దావీదు. దావీదు ఎందుకు దేవుణ్ణి కాపరిగా అనుకున్నాడు, తనని గొర్రెగా అనుకున్నాడు అని ఆలోచిస్తే, సాధారణంగా ఎవరికైనా మైక్ ఇచ్చి మీరు ఎవరికైనా మైక్ ఇచ్చి మాట్లాడమంటే మీరు రోజు ఏ పని చేస్తారో దాంట్లోంచి మాట్లాడతారు. టీచర్కి మైక్ ఇచ్చాం అనుకోండి, పిల్లలు చూసారా క్లాస్ రూమ్ ఎలా కాల్ చేస్తారో అని ఎగ్జాంపుల్ పిల్లల మీద ఉంటాయండి ఎగ్జాంపుల్స్ అన్నీ. డాక్టర్కి మైక్ ఇచ్చాం అనుకోండి, వాళ్ళు మెడికల్ సంబంధించిన ఎక్కువ టర్మినాలజీ వాడుతూ ఉంటారు. మరి దావీదు రాజు కదా, గొర్రెల మంద కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఆయన గొర్రెల కాపరి కింద పనిచేశాడు కదా. తన అన్నలందరూ కూడా ఒక మర్యాదపూర్వకమైన ఒక పదవులలో లేకపోతే ఒక మంచి ఉద్యోగాలు స్థిరపడినప్పుడు తన తండ్రి కూడా మర్చిపోయినంత పని చేస్తున్నాడు. ఎవరు? దావీదు, గొర్రెల కాపరి. సో కాపరిగా దావీదు మంచి కాపరా చెడ్డ కాపరా ఎలా చెప్పగలరు? సౌలుతో మాట చెప్తాడు, నా గొర్రెల మీద ఒకరోజు సింహం ఎలుగుబంటి వస్తే ఏం చేశాను, ఎవరైనా చేస్తారా? పోతే పోయింది గొర్రె పిల్ల, 10,000 రూపాయలు అనుకుంటారు. కానీ తన ప్రాణాన్ని రిస్క్ చేశాడు. సో మంచి కాపరి. సో ఆ మంచి కాపరి, నాకంటే ఒక మంచి కాపరి ఉన్నాడు, ఆయన కోసం ఈరోజు చెప్తానని చెప్పి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ప్రారంభిస్తున్నాడు. సో కొన్ని విషయాలు నేను చెప్పిన తర్వాత ఒక ప్రాముఖ్యమైన విషయం పంచుకొని నేను ముగిస్తాను. మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తున్నాడంటే, నా కాపరిగా ఉన్నవాడు చాలా గొప్పవాడు, ఆయన ఉన్నప్పుడు నాకేముండదు, కొదువు ఉండదు అని చెప్పాడు. కొదువు ఉండదు. ఆయన యొక్క లక్షణాలు ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన నా కాపరిగా ఉండి నన్ను ఎలాగా ఆయన కాపరత్వంలో, ఆయన నాయకత్వంలో నన్ను పోషిస్తాడు అనడానికి కింద అంతా కూడా వివరించుకుంటూ వెళ్ళాడు. ఫస్ట్ది, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడు. పచ్చిక గల చోట్ల అనగానే మనకు మైండ్లో ఏ రన్ అవుతుందంటే, చుట్టూ కనుచూపు మేరల్లో గడ్డి, ఏదేం తోటలండి మొక్కలు అన్నీ, దాని మధ్యలో మన ఫొటోస్ నేను ఇంటర్నెట్లో కొట్టా, పచ్చిగల చోట్లలో గొర్రెపిల్లని కొడితే మొత్తం అన్ని ఇవే సీన్లు, మొత్తం గ్రీన్ కలర్లో పచ్చని గడ్డి మధ్యలో గొర్రెపిల్ల. కానీ ఇశ్రాయేలు ఆ దేశాన్ని మనం చూస్తే అది ఒక ఎడారి దేశం. ఎడారి దేశాల్లో పచ్చిక మైదానాలు అసలు ఉండవు. ముఖ్యంగా దావీదు బెత్లెహేము ఊరికి చెందినవాడు. సో తన అనుభవాలను ఎక్కడి నుంచి వస్తాయి, తన చిన్నప్పుడు అంతా ఏ ఊర్లు చూశాడు, ఎక్కువ బెత్లెహేము ప్రాంతాలను చూశాడు. ఈ బెత్లెహేము ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం అవడంతో పచ్చిక మైదానాలు చాలా అరుదుగా దొరుకుతాయి. సో ఇప్పుడు గొర్రెలన్నింటినీ కూడా పచ్చిక మైదానాల్లో వాటికి ఆహారం తినిపించాలి అంటే, ఆ గొర్రెల కాపరికి ముందుగానే ఆ పచ్చిక మైదానాల మీద ఏముండాలి, అవగాహన ఉండాలి. ఎక్కడ ఏ ప్రాంతంలో ఈ పచ్చిక మైదానాలు ఉంటాయి, ఈ శాంతికరమైన జలములు ఎక్కడ ఉంటే నా గొర్రెలు భయపడిపోకుండా, బెదిరిపోకుండా వాటిని నేను ఎక్కడ పోషించగలనే అవగాహన ఎవరికి ఉండాలి, కాపరికి ఉండాలి. మనం ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి కనాను ప్రయాణం చూసినట్లయితే అక్కడ కూడా మనం చూస్తాం, దేవుడికి అన్నీ తెలుసు కదా, కనానులు ఎలా ఉండబోతున్నారు, దాని తర్వాత వాళ్ళు ఎలా పరిపాలించబోతున్నారు, వారి మధ్యలోంచి ఒక రక్షకుడు రాబోతాడు, ఇవన్నీ ముందే తెలుసు. ఆ విధంగానే వాళ్ళని తయారు చేసుకుంటూ 40 సంవత్సరాలు ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు. ఇంకొకటి, పచ్చిక మైదానాల కోసం మాట్లాడుకోవాలనుకుంటే, ఈ ప్రాంతాల్లో ఒకేసారి సమృద్ధిగా పచ్చిక అంతా సంవత్సరానికి సరిపడి పచ్చిక దొరకదు. ఆ ప్రాంతాలు ఎలా దొరుకుతుంది అంటే, ఒకసారి వెళ్ళారంటే ఒకరోజు సరిపడి పచ్చిక మాత్రం దొరుకుతుంది. మళ్ళీ మరుసటి రోజు ఏం చేయాలి, వేరే ప్లేస్ తీసుకెళ్ళాలి, ఎందుకంటే అక్కడ గడ్డి అయిపోతుంది, వేరే ప్లేస్ తీసుకెళ్ళాలి. ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, పరలోక ప్రార్థనలో కూడా దేవుడు మాట చెప్తాడు, నేడు మాకు కావాల్సిన అనుదిన, సంవత్సరమునకు కావాల్సిన ఆహారం అని చెప్పలేదు దేవుడు. 3 నెలలు కావాల్సిన 3 టర్ముల్లో ప్రభు మాకు ఆహారం దయచేయని కూడా యేసు ప్రభు ప్రార్థన చేయమన్నట్లు. ఎలా చేయమన్నాడు, మా అనుదిన ఆహారం మాకు దయచేయండి అంటున్నాడు. దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకి ప్రతిరోజు మన్నా కురిపించాడా, వారానికి ఒకసారి కురిపించాడా? మీరు కుండలు పెట్టుకొని మంచిగా నింపుకోండి, స్టోర్ చేసుకోండి అని చెప్పాడా? చెప్పలేదు. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజే దేవుడు మన్నా ఫ్రెష్ కురిపించాడు. దాని అర్థం ఏంటంటే, దేవుడు మనం ప్రతి దినం ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడిపై ఆధారపడాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. అవును కదా?
ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? దేవుని పైన ఆధారపడాలి. పచ్చిక గల చోట్ల నేను ఏం చేస్తున్నాడు? పరుండబెడుతున్నాడు. శాంతికరమైన జలములు యొద్ద. ఎందుకు శాంతికరమైన జలం? మామూలు నీళ్ళు తాగవ గొర్రెలు? గొర్రెలు స్వభావ సిద్ధంగా అవి చాలా భయపడే జంతువులు. కావాలంటే మీరు కుక్కను చూడండి, దాన్ని ఒక్కసారి వెళ్ళి గసరండి, అది మిమ్మల్ని ఏం చేస్తుంది? మీ మీద తిరుగుబాటు చేస్తుంది. అది అంత వదిలేండి, చిన్న ఎలకపిల్ల మీద మీరు దాడి చేయండి, అది ఏం చేస్తుంది? మీ మీద ఎగురుతుంది, మీ మీద ఎదురుతుందా లేదా? కానీ గొర్రెపిల్ల మాత్రం అది ఫైట్ చేసే జంతువు కాదు, అది జాగ్రత్త పడే జంతువు. దాని స్కిల్స్ ఎలా డెవలప్ అయ్యాయంటే, ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో చాలా సున్నితమైన విషయాలు, చాలా సూక్ష్మమైన విషయాలు కూడా చాలా జాగ్రత్తగా పసిగట్టగలదు గొర్రె. చాలా సాధు జంతువు. అన్ని జంతువులకు నావు తిరగబడుతుంది, మీ ఇంట్లో పెంచుకున్న కుక్కపిల్ల తిరగబడతాయి, ఎద్దులు తిరగబడతాయి, కానీ గొర్రెపిల్ల మాత్రం అంత సాధువైన జంతువు. దానికి శాంతికరమైన జలములే దాని దగ్గర నీళ్ళు పట్టాలి. లేకపోతే కొంచెం కథలకి వచ్చిన అది ఏమనుకుంటుంది? ఏదో ప్రమాదం ముంచుకొస్తుంది అనుకుంటారు. ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీకు శాంతికరమైన జలములు కనబడతాయి. శాంతికరమైన జలములు అంటే ఏంటి? శాంతికరమైన జలములు అంటే మీరు ఆ జలంలోకి పెట్టి మీ మొహం చూస్తే మీ మొహం కనబడదు అట్లా క్లియర్గా, అది శాంతికరమైన జలం, అవునా కదా? అలాంటి జలముల యొద్ద ఈ కాపరి ఏం చేస్తాడంటే తన గొర్రెల్ని నడిపిస్తాడు. మూడవది, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఎప్పుడు సేద తీర్చబడుతుంది ప్రాణం? మీరు ఎప్పుడైనా ఎండలో బాగా అలసిపోయి వచ్చిన తర్వాత మీరు గెస్ట్ల ఇంటికి వెళ్ళారండి, ఎవరైనా గెస్ట్లు మీ ఇంటికి వచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఫ్యాన్ వేస్తారు, ఏసీ ఉంటే ఏసీ వేస్తారు, కూర్చోండి సార్ కూర్చోండి అని చెప్పి వాళ్ళ మధ్యకు వాటర్ ఇస్తారు. తర్వాత భోజనం తర్వాత సంగతి. కానీ ఫస్ట్ అయితే ఈ మర్యాదలు ఎందుకు చేస్తారు? పాపం అతను అలసిపోయి వచ్చాడు. మీరు కానీ కొంపదీసి ఒక 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్లు ఉన్నారనుకో, మెట్లు ఎక్కని వెళ్ళారు అనుకోండి, అతని అవస్థలు చూడాలి, మొత్తం చెమటగా ఉంటాడు. సో మీరేమంటారు? కాసేపు సేద తీరండి. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నా కాపరి ఎలాంటి వాడంటే తన గొర్రెలకు గొర్రెల ప్రాణాన్ని ఏం చేస్తాడు? సేద తీర్చుచున్నాడు, అంటే తృప్తిపరుస్తాడు ఆయన. ఎందుకు సేద తీరుస్తాడంటే, నేను చెప్పాను కదా, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో పచ్చిక మైదానాలు అంత సులువుగా దొరకవు, అరుదుగా దొరుకుతాయి. సో అన్నీ కూడా బండలు, గుట్టలు, ముళ్ళు ఇవన్నీ దాటుకుంటూ చాలా ప్రాంతాలు దాటుకుని వెళ్ళేప్పటికీ గొర్రెలు ఏమైపోతాయి? అలిసిపోతాయి. సో ఆ కాపరి అలిసిపోతున్న ఏవైనా గొర్రెలు తడబడుతుంది అనుకుని అడువేయడం, వెంటనే కాపరిలు ఏం చేస్తాడు? సేద తీరుస్తాడు. ఓకే, నెక్స్ట్, తన నామమును బట్టి నీతి మార్గములలో. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే, నా కాపరికి ఒక పేరు ఉంది, ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుడైన నామాన్ని బట్టి నన్ను అక్రమమైన మార్గాల్లో నడిపించాడు, అనీతి మార్గంలో నన్ను నడిపించాడు. ఎక్కడ నడిపిస్తాడు? నీతి మార్గంలో నడిపిస్తాడు. నన్ను తీసుకెళ్ళి పక్కోడు పొలంలో నన్ను తినిపించడు, నన్ను తీసుకెళ్ళి వేరే అక్కడ మేత మేస్తుంటే ఆ మందలో నన్ను కలిపాడు. నా కాపరి ఎలాంటి వాడు అంటే, చావనైనా చేస్తాడు కానీ నీతిని మాత్రం, ఆయనకి నీతిమంతుడు అని పేరు. ఆ నామాన్ని బట్టి నన్ను కూడా ఏం చేస్తాడు ఆయన? మా మందను చూసినప్పుడల్లా జనాలు ఎవరైనా మా మందను చూస్తారు ఏమనుకుంటారు తెలుసా? ఈ మంద ఆ కాపరి మంద, వాళ్ళు నీతిమంతులు, వాళ్ళు అన్యాయంగా ఏ దాంట్లో కూడా వాళ్ళు ఏం చేయరు, చొరబడరు అనే ఒక ధైర్యం అనమాట. నాలుగవది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. ఇంగ్లీష్లో ఏమని ఉందంటే వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ అని ఉంది. అంటే కరెక్ట్గా తర్జుమా చేయాలంటే మరణాంధకార లోయలు. ఏంటది? మరణం ప్లస్ అంధకారం. మరణం అంటే డెత్, మరణం, చావు. అంధకారం అంటే చీకటి. చీకట్లో ఏం కనిపిస్తుందా? ఏం కనిపించదు. ఈ మరణం, అంధకారం, ఈ మరణాంధకార లోయలు నడిచినప్పుడు సరిగా కళ్ళు కనబడక కొన్ని గొర్రెలు లోయలో పడిపోవచ్చు కదా. ఇదే చీకటి ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదకరమైన జంతువులు కూడా తిరుగుతాయి, గొర్రెలకి ఏదైనా ప్రమాదం జరగవచ్చు. అది మరణాంధకార లోయలు. ఇలాంటి లోయల్లో గుండా దేవుడు నన్ను ఏం చేస్తాడు? నడిపించినప్పటికీ కూడా నేనేం పడను, ఏ అపాయం నాకు నేను భయపడను. ఎందుకు చెప్తున్నాడంటే, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్ర, నీ దండం. మీరు ఎప్పుడైనా మన దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని చూసారు? ఎప్పుడైనా చూసారా? ప్రైమ్ మినిస్టర్ మోడీ కన్నా ముందున్న ఆయన ఎప్పుడైనా August 15 జెండా ఎగరేసిన తర్వాత ఆయన స్పీచ్ ఇవ్వాలి. స్పీచ్ ఇచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తే ఆయన ముందు ఏముంటుంది? బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది. అంటే ఎవరైనా గన్నులతో కాల్చిన ఆ బుల్లెట్స్ ఏమవో, ఆయన తగలకుండా బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది అనమాట. కానీ మోడీ గారు వచ్చి ఒక రికార్డ్ సృష్టించారు. ఏంటంటే చుట్టూ ఉన్న బుల్లెట్ ప్రూఫ్ తీసాడు ఆయన. తీసి నేను ధైర్యంగా స్పీచ్ ఇస్తానని చెప్పి ఆయన 3 టర్మ్స్లో కూడా ఆయన బుల్లెట్ ప్రూఫ్ లేకుండానే ఆయన ప్రసంగం చేస్తున్నాడు అనమాట. అంటే మోడీ గారు పుట్టినప్పుడే ఇనప కవచాలతో పుట్టాడు దాని అర్థమా? ఆయన బుల్లెట్లు తగిన ఆయనకి ఏమవుతుంది, ఆయన సూపర్ న్యాచురల్ అందామా? కాదు.
మరి ఎందుకు? ఆయన ధైర్యం ఎక్కడుంది? చుట్టూ ఉన్న సెక్యూరిటీ. నాకు బుల్లెట్ ప్రూఫ్ లేకపోతే ఏమి, నా చుట్టూ ఇంకో 10 మందిని ఎక్స్ట్రా పెంచుకుంటా సెక్యూరిటీ. వాళ్ళు ఏం చేస్తారు? నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఇక్కడ దావీదు గొర్రెగా ఉండి ఏం చెప్తున్నాడంటే, నా ధైర్యం ఎక్కడుందో తెలుసా? నా కాపరి యొక్క దుడ్డు కర్ర ఆయన ఆయన దండంలో ఉంది. ఆయన నన్ను ఏం చేస్తాడు? ఒకవేళ నేను ఆ అంధకారపు లోయలో ఒకవేళ కాలు జారి పడిపోతానేమో, ఆయన తన దండంతో ఏం చేస్తాడు? సరిగ్గా నడు అని చెప్తాడు. ఒకవేళ నేను మరణం గుండా వెళ్తానేమో, ఏదైనా శత్రువులు నా మీద దాడి చేస్తారేమో, ఆయన దుడ్డు కర్ర వాడతాడు. అప్పుడు ఆ జంతువుల మీకు ఏం చేస్తాడు? విసురుతాడు ఆయన. అది నెక్స్ట్, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. శత్రువులు ఎదుట భోజనం ఎలా ఉంటుందో చెప్పండి? మంచి కిక్కిస్తుంది కదా. ఎవడైతే మనం బాగుపడాలని కోరుకోడో, ఎవడైతే మనల్ని ఎప్పుడు కూడా మన నాశనం అయిపోవాలని ఎదురు చూస్తూ ఉంటాడో, వాడి ముందు మనం కడుపు నిండి అన్నం తింటే చాలు, వాడు చచ్చిపోతాడు. అవునా కదా? సో దేవుడు ఏమంటున్నాడంటే, నీ శత్రువులు ఏవైనా కావచ్చు, అది వ్యక్తులు కావచ్చు, నీ పరిస్థితులు కావచ్చు, ఏవైనా కావచ్చు, అలాంటి శత్రువులు ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? శత్రువులు ఎదుట నీకు, శత్రువులు అక్కడే ఉంటారు, నీ కళ్ళు ఎదురుగానే ఉంటారు, కానీ నీకు దేవుడు ఏం చేస్తాడు? భోజనం సిద్ధపరుస్తాడు. నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇక్కడ వరకు చాలా బాగుంది. నాకు 6వ వచనంకి వచ్చిన దగ్గరికి చిన్న ప్రాబ్లం వచ్చింది అనమాట. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షయం అంటూ వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నివాసం చేసేదాన్ని. గొర్రెలను ఎందుకు పెంచుతారండి? గొర్రెలు ఎందుకు పెంచుతారు? అది ఇశ్రాయేల్ దేశంలో, అది బెత్లెహేమ్ గ్రామంలో గొర్రెలు ఎందుకు పెంచుతారు? దేని పెంచుతారు? జీవితాంతం కుటుంబ సభ్యులుగా ఉంచుకొని, వాళ్ళకి దత్తత తీసుకొని, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, గొర్రెలకి వాళ్ళ పిల్లలు కంటుంటే వీళ్ళు చూసి సుఖంగా కలకాంది అలా అంటారా? ఏముండదు. ఏ గొర్రెకి లైఫ్ టైము అది పూర్తి సంవత్సరాలు ఎప్పుడు జీవించదు. ఎందుకు? గొర్రె బెత్లెహేము గ్రామాల్లో మెయిన్గా ఏంటంటే, బెత్లెహేము నుంచి యెరూషలేము దేవాలయానికి 5 మైళ్ళు దూరం అంట. అంటే యెరూషలేము దేవాలయంలో బలి అర్పించాలంటే దగ్గరలో ఉన్న ఊరేదైనా ఉంది, గొర్రెలు కావాలంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు బెత్లెహేంలోకి వెళ్తారు. అంటే ఇప్పుడు ఇంత ప్రేమగా ఈ కాపరి చూసుకున్నాడు కదా, పచ్చిక మైదానాల్లో పరుండబెట్టాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించాడు, గాఢాంధకార లోయలో ఆయన భయం లేకుండా చూసుకున్నాడు. ఇలాంటి కాపరి ఇప్పుడు తన చేతులతో ఏం చేయాలంటే, రేపొద్దున దేవుని మందిరంలో తీసుకెళ్ళి బలిగా అర్పించాలి. ఆ గొర్రె లాస్ట్కి ఏమవుతుంది? బలి అర్పించబడుతుంది. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, చిరకాలము నేను యెహోవా మందిరంలో. ఇప్పుడు మీరు గొర్రె మనస్తత్వం నుంచి ఆలోచించండి. ఇప్పుడు గొర్రె మైండ్ ఎలా ఉంటుంది? ఎంత బాగా చూసుకుని నా కాపరి రేపు ఏం చేస్తాడు? నన్ను దేవాలయం మందిరంలోకి వెళ్తుంది. ఆ గొర్రె చూసినప్పుడు ఆ దేవాలయం మందిరం అంతా కూడా రక్తం ప్రవహిస్తుంది. తన ముందు ఉన్న గొర్రెలన్నీ కూడా తలలు నరకబడుతున్నాయి, ఆ బలిపీఠం మీద దహించి వేయబడుతున్నాయి. ఇప్పుడు ఈ గొర్రె గుండెలో ఏమవుతుంది? 160 స్పీడ్లో కొట్టుకుంటుంది గుండె. కొట్టుకుని అమ్మో నా కాపరి ఎంత బాగా చూసుకున్నాడు ఎంతకాలం అనుకుంటుంది. కానీ లోపలికి వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుందంటే, ఆ గొర్రెకు తాడు కడతారు కదా, ఒక చెయ్యి వచ్చి ఆ గొర్రె చేతి మెడ మీద పడుతుంది. జల్లు మన వెనక్కి తిరిగి చూస్తుంది. ఎవరో కాదు, ఎవరు? కాపరి. ఆ మెడకున్న కట్లు విప్పేసి, నువ్వు చావద్దు, నీ ప్లేస్లో నేను చచ్చిపోతాను. ఒకసారి చూద్దాం యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఏ గొర్రెల కాపరి కూడా తన గొర్రెల కోసం ప్రాణం పెట్టడు. ఇది వాస్తవం. ప్రపంచంలో మీరు ఏ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళండి, వాడు లాస్ట్ తీసుకెళ్ళి ఎక్కడికి చెప్తాడు? బలి అర్పించడానికి, లేదా దాన్ని చంపుకొని తినడానికి దాన్ని వాడుతాడు, లేకపోతే దాన్ని వ్యాపారానికి వాడుకుంటాడు. కానీ మన కాపరి తన స్వార్థం కోసం పెంచట్లేదు మనల్ని, మనం తనతో ఉండాలని ఆయన మనల్ని పెంచుతున్నాడు. ఒకవేళ ఈ గొర్రెలకు ఎటువంటి ఆపద వస్తుందని తెలిస్తే ఈ గొర్రెల కాపరి ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి ఆ గొర్రెలు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ బలిపీఠం మీదకి వెళ్ళాల్సిన ఆ గొర్రె పిల్లకి బదులుగా గొర్రెల కాపరి ఏమంటున్నాడు? నువ్వు నాదానివి, నేను ఎంత జాగ్రత్తగా చూసుకున్నది నేను తీసుకెళ్ళి బలి అర్పించడానికి కాదు, నువ్వు నా కుటుంబ సభ్యులో ఒకదానివి అని చెప్పి దాని పక్కన పెట్టి ఆ ప్లేస్లోకి ఎవరు వెళ్ళారు? ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళారు. సమస్త లోక పాపంలను మోసుకొని పోవు ఈ గొర్రెపిల్ల కాపాడడానికి ఇంకో గొర్రెపిల్ల బలి అయ్యింది అక్కడ. అర్థమవుతుంది కదా? ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఆ మాటలు గుర్తుపెట్టుకుని చదవండి. చిరకాలం యెహోవా మందిరంలో. ఇప్పుడు బలిగా సిద్ధపరిచిన ఆ గొర్రెపిల్ల కట్లు విప్పబడిన తర్వాత అది స్వేచ్ఛ వచ్చింది.
ఏ మందిరంలో అయితే అది రక్తం చిందించాలో, ఏ మందిరంలో అయితే దాని తల నరకబడాలో, ఏ మందిరంలో అయితే దహన బలిగా అర్పించబడాలో, అదే మందిరంలో చిరకాలము అది స్వేచ్ఛగా తిరుగుతుంది. దానికి కారణం ఏంటంటే దాని కాపరి దాని బదులు ప్రాణం పెట్టాడు. ఈరోజు మన కాపరి చాలా గొప్పవాడు. ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయన మన కాపరిగా ఉంటే మనకి ఏ కొదువ ఉండదు. మనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా ఆ పరిస్థితుల గుండా వచ్చి ఆయన మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. మనం తప్పుదోవ పడుతున్నప్పుడు సరి చేస్తాడు. మనం నీరసించి మనం ఇంకా ఓపిక లేదు, ఇంకా నా వల్ల కాదు, ఈ పరిస్థితులు నేను జయించలేను అన్నప్పుడు ఆయన మన ప్రాణాన్ని ఏం చేస్తాడు? సేద తీరుస్తాడు. అటువంటి గొప్ప కాపరి మనం కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని కొద్ది మాటలు దీవించిన గాక.